చాలామంది 'నాని అన్న టైర్ 2 యాక్టర్' అని చెప్తూ ఉంటారు. కానీ నన్నడిగితే ఆయన ఎప్పుడో 'ఎంసీఏ' మూవీతోనే టైర్ 1 స్టేటస్‌లోకి వెళ్ళితే నిజం. డెబ్యూ డైరెక్టర్స్‌కి అవకాశం ఇచ్చి బ్లాక్ బస్టర్‌లో కొట్టడం అంటే మామూలు విషయం కాదు మాము. నాకు తెలిసి నేను ఎప్పటికి చెప్తున్నాను పెర్ఫార్మన్స్ పరంగా ఈ జనరేషన్‌కి మెగాస్టార్ 'నాని అన్నే.' Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ప్రెజెంట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ యాక్టర్స్ అందరూ సినిమాకి మధ్య చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు. పోనీ మినిమమ్ సాటిస్ఫాక్షన్ అండ్ మినిమమ్ గ్యారంటీ ఉన్న మూవీస్‌తో వస్తున్నారా అంటే చెప్పలేము. సినిమా రిలీజ్ అయినంత వరకు ఎక్కడో ఏదో ఒక చిన్న సందేహం కొడతానే ఉంటది. బాగుంటాదా? లేదా బురద పోసి బొందలో పెడతారా అని. కానీ ఇలాంటి టైంలో కూడా ఒక యాక్టర్ ఉన్నారు. తన సినిమా వస్తుందంటే గుండెల మీద చెయ్యేసుకొని వెళ్ళిపోవచ్చు. మినిమమ్ సాటిస్ఫాక్షన్ ఉంటదని. అతనే ద వన్ అండ్ ఓన్లీ న్యాచురల్ స్టార్ 'నాని' గారు. చాలామంది 'నాని అన్న టైర్ 2 యాక్టర్' అని చెప్తూ ఉంటారు. కానీ నన్నడిగితే ఆయన ఎప్పుడో 'ఎంసీఏ' మూవీతోనే టైర్ 1 స్టేటస్‌లోకి వెళ్ళిపోయారు. బేసికల్లీ అప్పుడప్పుడే మన పెద్ద స్టార్స్ అందరూన 100,00,00,000 టచ్ చేస్తున్నారన్నమాట. అలాంటి టైంలోని ఫుల్ నెగెటివ్ టాక్ వచ్చిన 'ఎంసీఏ' మూవీతోని బ్లాక్ బస్టర్ కొట్టి 40 క్రోర్స్ షేర్‌ని తెచ్చిపెట్టారు. ఇది కేవలం అప్పుడు స్టార్ యాక్టర్స్‌కి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ అప్పుడే 'నాని అన్న' నెగెటివ్ టాక్ వచ్చిన మూవీని కూడా తన క్రేజ్‌తోని బ్లాక్ బస్టర్ చేసి పెట్టారు. Meanwhile, ఈ సినిమాతో మీరు టైర్ 1 హీరో అయిపోయారంటున్నారు. సార్ పేర్లు పెట్టకండి సార్ అలాంటివి. దయచేసి మీకు దండం పెడతాను. అది ఎవరు మొదలెట్టారో తెలీదు. ఎందుకు మొదలెట్టారో తెలీదు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడైతే అదే మొత్తం అండి. అదే సో వస్తుంది. నాకు సంబంధం లేని విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా అండి? మీరు క్రియేట్ చేశారు. అదే ముందుకెళ్తుంది అలా. సో నాకు అది సంబంధం లేదండి. నన్ను అసలు వదిలేయండి ఈ గోల నుంచి మధ్యలో బయటికి. ఓకే. 'నాని' అన్న మాటలకి రెస్పెక్ట్ ఇస్తూ ఈ టైర్ 1, టైర్ 2 అన్న పాయింట్‌ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకొకటేటంటే మీరు కానీ 'భలే భలే మగాడివోయ్' నుంచి ఆయన ఫిల్మోగ్రఫీని చూడండి. డైరెక్ట్ ఓటీటీలో పడ్డ ఆ 2 సినిమాల్ని పక్కన పెట్టేస్తే మిగతా అన్ని మూవీస్ కూడా మినిమమ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే మూవీసే. అండ్ టైమ్ టు టైమ్ క్రేజ్ అండ్ బాక్స్ ఆఫీస్ స్టామినా పెరుగుతూ ఉన్నా సరే ఎక్స్‌పెరిమెంట్స్‌ని ఎప్పుడూ ఆపలేదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే 'దసరా' లాంటి మాస్ బొమ్మ తర్వాత 'హాయ్ నాన్న' లాంటి క్లాస్ మూవీ తీయాలంటే లిటరల్లీ గట్స్ ఉండాలి. అండ్ అలా క్లాస్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టడం కూడా అంత ఈజీ కాదు. బట్ హీ డిడ్ ఇట్. సినిమాకి వేరియేషన్ చూపిస్తూ, కొత్త జోనరాస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ, కొత్త డైరెక్టర్స్‌కి అవకాశం ఇస్తూ, ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తూ హిట్స్ స్కోర్ చెయ్యటం అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. కానీ 'నాని అన్నకి' మాత్రం ఇది వెన్నతో పెట్టిన విద్య అన్నట్టుగా ఉంటారు. ఇక్కడ మనల్ని సర్ప్రైజ్ చేసే విషయం ఏంటంటే డెబ్యూ డైరెక్టర్స్‌ని నమ్మి వాళ్ళకి అవకాశం ఇచ్చి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు చూడండి. ఇది మాత్రం మామూలు విషయం కాదు. ప్రెజెంట్ మన టాలీవుడ్‌లో ఇలాంటి సాహసం చెయ్యడం కేవలం 'నాని అన్న' వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఈవెన్ 'నాని అన్న' పాస్ట్ ఫిల్మోగ్రఫీని చూసుకున్నా సరే 'రాడ్' అనిపించే సినిమాలు తక్కువ. మనల్ని ఇంప్రెస్ చేసి మనకి గుర్తుండిపోయే మూవీసే ఎక్కువగా ఉంటాయి. ఐ థింక్ 'టక్ జగదీష్' ఈవెంట్‌లో అనుకుంటా ఒక మాట అన్నారు. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ. బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. నాకు తెలిసి ఇప్పుడక్కడ గోడ కాదు, పెద్ద కోట కట్టి ఒక సామ్రాజ్యాన్నే స్థాపించారన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆల్సో అదే టైంలో కోవిడ్ మూలంగా బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్‌ని ఓటీటీకి ఇచ్చేయడం వల్ల చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఇంక పైన ఆయన మూవీస్‌ని కొనము అని చెప్పారు. బట్ ఇప్పుడు అదే డిస్ట్రిబ్యూటర్స్ ఆయన మూవీ వస్తుందంటే ముందుండి కొంటున్నారు. ఎందుకంటే చెప్పాను కదా, మినిమమ్ గ్యారంటీ ఉంటది 'నాని' సినిమా అంటే అని. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా 'నాని అన్న'తో సినిమా తీస్తున్నారంటే రిలీజ్‌కి ముందే ఆల్మోస్ట్ సేఫ్ అయిపోతారు. ఎందుకంటే ఆయన మూవీస్‌కి నాన్ థియేట్రికల్ సేల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ మూవీ డిసప్పాయింట్ చేసినా సరే ఓటీటీలో బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ముందుగానే ఎక్కువ పెట్టి కొనేస్తూ ఉంటారు ఆయన మూవీస్‌ని. ఈవెన్ 'సరిపోదా శనివారం' మూవీ కూడా కనీసం 50% షూటింగ్ అవ్వక ముందే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు మొత్తం 5 లాంగ్వేజెస్ యొక్క ఓటీటీ రైట్స్‌ని కొనేశారు. ఓటీటీ రైట్స్ సేల్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ బడ్జెట్ అక్కడే రికవర్ అయిపోయింది అని చెప్పి అప్పుడు టాక్ కూడా బయటకు వచ్చింది. అయినా 'నాని అన్న' ఫిల్మోగ్రఫీ చూసాక నాకొక్కటే అనిపించేది మామ, 'నాని ఈస్ ట్రైయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్రాస్' కాదు. 'నాని హిమ్సెల్ఫ్ అ జాన్రా.' ఆయనను పెట్టి ఒక ఎమోషనల్ మూవీ తియ్యు, కమర్షియల్ మాస్ బొమ్మ తియ్యు, ఒక డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ చెయ్యు.
ఈజీగా ఎలాంటి రోల్‌లోకైనా ఆయన పరకాయ ప్రవేశం చేసి చాలా న్యాచురల్‌గా పెర్ఫార్మన్స్ ఇస్తూ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసి హిట్స్ మీద హిట్స్ కొడుతూ ఉంటారు. ఇంకా డెబ్యూ డైరెక్టర్స్‌కైతే 'నాని' అన్న ఒక బంగారు బాత్ అనే చెప్పాలి. ఒకవేళ మీ దగ్గర ప్రామిసింగ్ కాంటెంటే ఉంటే, పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చెయ్యగలరని నమ్మకం ఉంటే, హీ విల్ బీ ద బెస్ట్ చాయిస్ టు మేక్ ఎ డెబ్యూ. ప్రొడ్యూసర్‌గా ఉంటూ ప్రశాంత్ వర్మ గారు, అలాగే శైలేష్ కొలనో గారు లాంటి యంగ్ డైరెక్టర్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇంకా యాక్టర్‌గా అయితే నందిని రెడ్డి గారు, నాగశ్విన్ గారు, శివ నిర్వాణ గారు, శ్రీకాంత్ ఓడెలా గారు, అలాగే శౌర్యవ్ గారు ఇలా ఇంతమంది న్యూ ఏజ్ డైరెక్టర్స్‌కి అవకాశం ఇచ్చారు. కానీ ఒకటైతే నిజం. డెబ్యూ డైరెక్టర్స్‌కి అవకాశం ఇచ్చి బ్లాక్ బస్టర్‌లో కొట్టడం అంటే మామూలు విషయం కాదు మాము. నాకు తెలిసి 'నాని' గారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన డేస్ ఇప్పుడు ఆయన యాక్టర్ అవ్వడం వల్ల బాగా హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఇన్‌ఫాక్ట్ నాకేంటంటే ఒకసారి 'నాని' గారి డైరెక్షన్‌లో ఒక సినిమా చూడాలని ఒక కోరికైతే ఉంది. మీలో ఎంతమందికి ఇలాంటి కోరికుందో కింద కామెంట్స్‌లో చెప్పండే. మీకు గుర్తుందో లేదో నేను ప్రీవియస్‌గా 'నాని' అన్న బర్త్‌డేకి ఒక వీడియో చేశాను. ఈ జనరేషన్‌కి 'నాని' అన్నే మెగాస్టార్ అని. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లోని అలాగే ఎండ్ కార్డ్స్‌లోని ఇస్తాను. తప్పకుండా చూసి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇప్పటికి చెప్తున్నాను పెర్ఫార్మన్స్ పరంగా ఈ జనరేషన్‌కి మెగాస్టార్ 'నాని' అన్నే. ఒకప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే చాలామంది 'చిరంజీవి' గారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని వచ్చేవారు. ఇప్పుడైతే 'నాని' అన్నని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నారు. అందుకే ఇందాకల చెప్పాను గదా! 'నాని' అన్న గోడకి బదులు అక్కడ పెద్ద కోటనే కట్టేశారు అని. పైగా ప్రెజెంట్ టాలీవుడ్‌లో ఉండే యాక్టర్స్‌లోని 'నాని' అన్నంటే నాకొక రకంగా రెస్పెక్ట్ బాగా ఎక్కువ. ఎందుకంటే హీ చూస్ స్క్రిప్ట్స్ వైస్‌లీ. సినిమాలు త్వరగా తీసేసినా సరే బాగా ఆలోచించి ఒక కథని యాక్సెప్ట్ చేస్తారు. ఆల్సో ట్రెండ్ మారే కొద్దీ ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుందో కూడా ఆయన తెలుసుకుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే కోవిడ్ తర్వాత ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఆడియన్స్ ఏంటంటే ఎక్కువగా కొత్తదనాన్ని కోరుకోవడం మొదలుపెట్టారు. ఈవెన్ కోవిడ్ తర్వాత చాలామంది యాక్టర్స్ ఈవెన్ స్టార్స్‌తో సహా స్క్రిప్ట్స్ చూస్ చేసుకునే విషయంలో బాగా తడబడ్డారు. కానీ 'నాని' అన్న మాత్రం కోవిడ్ తర్వాత కూడా ప్రామిసింగ్ మూవీస్‌తోని ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తూ వస్తున్నారు. అంతే కాకుండా సినిమా తీసాం అయిపోయింది అని కాకుండా మూవీ రిలీజ్ అయ్యాక ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్, కొన్న డిస్ట్రిబ్యూటర్, టికెట్ కొని చూసిన ఆడియన్స్ అందరూ సినిమా వల్ల హ్యాపీనా? కాదా? ఇవన్నీ చూస్తారు. రీసెంట్‌గా 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్‌లో కూడా ఈ విషయం మీదనే ఒక మాట అన్నారు. మామూలుగా ఫ్రైడే 2 షోలు పడిన తర్వాత ఎవరైనా వచ్చి సినిమా హిట్ అంట, బ్లాక్ బస్టర్ అంట అని చెప్పిన వెంటనే నేను ఆనందపడిపోను. సినిమాతో అనుసంధానమైన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా అని చెక్ చేసుకొని, వాళ్ళు హ్యాపీ అని చెప్పిన తర్వాతే నేను సంతోషపడతాను అని జెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన జెప్పిన ఆ ఒక్క మాటతోని ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగిపోయింది ఆయన మీద. ఇన్‌ఫాక్ట్ నిజాలు మాట్లాడుకుంటే 'నాని' అన్న తలుచుకుంటే స్టార్ డైరెక్టర్స్‌తో వర్క్ చేసే అవకాశం ఈజీగా వచ్చుండేది. కానీ ఆయన మాత్రం ఆయన దారిలోనే వెళ్తూ కొత్త కొత్త క్యారెక్టర్స్ అండ్ కథలను ఎంచుకుంటూ యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్‌ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవకాశం ఇస్తూ వాళ్ళని స్టార్ డైరెక్టర్స్ కింద మలుస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే హీ ఈజ్ ఎ కింగ్ మేకర్. సో, ఫైనల్లీ నేనేదైనా చివరిగా చెప్పాలనుకుంటే ఒక్క మాట తప్పకుండా చెప్తాను. రేపనే రోజున జనమంతా తెలుగు సినిమా కోసం మాట్లాడుకుంటూ ఉంటే, అందులో 'నాని' అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన కోసం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది మాత్రం నిజం. అండ్ 'సరిపోదా శనివారం'తో బ్లాక్ బస్టర్ కొట్టారో లేదో, నెక్స్ట్ ఆయన లైనప్ కూడా మెంటల్ మాస్ రేంజ్‌లో అయితే ఉంది. సరే ఇప్పుడు గాదు గానీ టాలీవుడ్ స్టార్స్‌లో స్ట్రాంగ్ లైనప్‌తో ఉండి మంచి ఫామ్‌లో ఉన్న యాక్టర్స్ ఎవరు? అన్న విషయం మీద ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఆ వీడియో కావాలి అంటే ఈ వీడియోకి ఒక 5,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా పూర్తి చేసేయండి. అండ్ టార్గెట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మా వీడియోకి రీచ్ ఎక్కువ వస్తదని. అదైతే ఫస్ట్ రీజను. 2 మీకు టాపిక్ ఎంత వరకు ఇంట్రెస్టింగ్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికన్నమాట. అదిదా మ్యాటరు. మరి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.